ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 23 వరకు చదువుదాం. The eyes of your understanding being enlightened, that ye may know that what is hope of his calling, and what the riches of the glory of his inheritance in the saints, and what is the exceeding greatness of his power towards what who believe, according to the working of his mighty power, which he wrought in Christ when he raised him from the dead and set him at his own right hand in the heavenly places, far above all principality and power and might and dominion, and every name that is named, not only in the world but also that is which is to come, and hath put all things under his feet, and gave him to be the head over all things to the church, which is his body, the fullness of him that filleth all in all. మనం గత వారము పౌలు చేసిన ప్రార్థనలో 3 విజ్ఞాపనల గురించి నేర్చుకున్నాం. 3 విజ్ఞాపనల గురించి ప్రస్తావించాం. మొట్టమొదటిది ధ్యానించాం ఆల్రెడీ. ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్, ఆయన పిలిచిన పిలుపుకి గల నిరీక్షణ. మనము ఆయన పట్ల నిరీక్షించుచుండగా ఆయన మనలను పిలిచి ఆయన కూడా మన బట్టి నిరీక్షిస్తున్నాడు అనే విషయం మనం ధ్యానించాం. ఈ వారము 2వ విజ్ఞాపన. 3 విజ్ఞాపనలు పౌలు రాస్తున్నాడు. ఏ వచనంలో? 18వ వచనంలో. ద ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటెండ్, దట్ ఈ మే నో వాట్ ఈస్ ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్ అండ్ వాట్ ఈస్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఆఫ్ హిస్ ఇన్హెరిటెన్స్ ఇన్ సెయింట్స్. చదువు ఒకసారి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో. మిమ్ములను పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ. మనము దేవుని రాకడని గురించి నిరీక్షించుచున్న మనము ఏ విధంగా దేవుని కోసం మనం నిరీక్షిస్తున్నామో, అలాగే పేరు పెట్టి తన రక్తం ఇచ్చి కొని పిలిచిన నీ పట్ల, నీ పిలుపుపై దేవునికి కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ గురించి అపోస్తలుడైన పౌలు విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. సో అది గత వారం మనం ధ్యానించాము. ఈరోజు మనం ధ్యానించేది 2వ విజ్ఞాపన. ఆయన మన పట్ల నిరీక్షించడమే కాకుండా ఆయన యొక్క సొత్తు అయి ఉన్నాం. ఆయన మనలను తన సొత్తుగా చూస్తున్నాడు. హిజ్ ఇన్హెరిటెన్స్. భక్తులు ఆయన యొక్క స్వాస్థ్యమై ఉన్నారు అని పౌలు చెప్తున్నాడు. చదువు ఒకసారి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం. సో ఆయన స్వాస్థ్యముగా ఉన్నాం మనం. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఏ విధమైన స్వాస్థ్యమై ఉన్నామో యేసు ప్రభు సెలవిచ్చున్నాడు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. యేసు ప్రభుకు అడుగుతారు, నీవెందుకు ఉపమానం చేత మాట్లాడుతున్నావు అని. అప్పుడు ఏమన్నాడు? దేవుని రాజ్యం యొక్క మర్మములు మీకే తెలియపరచాలని. అనగా దేవుని యొక్క రహస్యమైన విషయములు, తన రాజ్యం యొక్క రహస్య విషయములు తన భక్తులతోనే ఆయన పంచుకుంటాడు. ఆయనకి అట్టి గొప్ప రహస్యం అనేది ఏంటి? చాలా విలువైనది. ఎప్పుడు అది రహస్యంగా ఉంచుతాము? ఏదైనా దాచి పెట్టాలనుకోండి, ఎట్లా దాచి పెడతామో? రహస్యంగా ఎవరికి తెలియకునే స్థలంలో పెడతాం. ఎందుకు? దాని యొక్క మూల్యం బట్టి. అదే విధముగా పరలోక రాజ్యం యొక్క సీక్రెట్స్, పరలోక రాజ్యం యొక్క విషయములు, పరలోక రాజ్యం యొక్క రహస్యములు, వాటిలో ఉన్న ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికల్లో ఉన్న మర్మములను ఇతరులకి అర్థము కాకుండా ఉండులాగున, మీకు అదే ఉపమానము చెప్పుతుంటే దేవుని ఆత్మ ద్వారా అది మీకు అర్థమవులాగున ఇది మీకు అనుగ్రహించబడ్డది. ఇట్ ఈస్ ఎ ట్రెజర్ ఇన్ కంపారబుల్ వర్త్. అది పోల్చలేని వెలయున్నది. ఓకే, లెట్స్ రీడ్ టైటస్ 2:14. తీతు 2:14 చదువుదాం ఒకసారి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకో. తన సొత్తు ఏమై ఉన్నాం మనము? ఆయన సొత్తు అయి ఉన్నాం. 1 Peter 2:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి,
ఆయన స్వాస్థ్యము అంటే విలువై ఉండవలసినది. సో మన విలువ ఏంటో ఇక్కడ పేతురు చెప్తున్నాడు. వాళ్ళు చదువు, గివ్ మీ ది 5 థింగ్స్. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. మీరు ఏర్పరచబడిన వంశము అనగా ఎన్నుకోబడిన వంశము, దేవుడు ఎన్నుకున్న వంశముగా చూస్తున్నాడు. ఒకటి, రాజులైన యాజక సమూహమును. రాజులుగాను యాజకులుగాను. రాజు పరిపాలించువాడు, యాజకుడు దేవునికి అర్పించువాడు, దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నవాడు. మీ విలువ చెప్తున్నాడు. పరిశుద్ధ జనమును. పరిశుద్ధ జనముగా, పాపులైన మనకి పరిశుద్ధ జనముగా దేవుడు చూస్తున్నాడు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాం. దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. అందుకోసమే ఆయన మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, నీ సొత్తుని ఏ విధంగా కోల్పోగలవు? వీరు నీ యొక్క సొత్తై ఉన్నారు, పరిశుద్ధ జనాంగమై ఉన్నారు, రాజులుగా ఉంచి ఉన్నావు, యాజకులుగా ఉంచి ఉన్నావు. ఏ విధముగా వారు నువ్వైనా మరి నీ యొక్క ప్రణాళిక నుండి తొలగిపోగలరు అని మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. మూడో విజ్ఞాపన, ఇట్ ఈస్ అబౌట్ ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. ఆయన మిక్కిలి ఘనత గల ఆయన శక్తి, మిక్కిలి ఘనతతో కూడిన ఆయన శక్తి గురించి. ఆయన శక్తిలో చాలా ఘనమైనది ఉంది. ఆ ఘనమైన శక్తి గురించి మన నిమిత్తమై విజ్ఞాపన చేయుచున్నాడు. ఏంటి ఆ శక్తి? ఇప్పటి వరకు మనం ఏం చూస్తున్నామంటే పౌలు 3 విషయముల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి, ఆయన పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ బట్టి. రెండోది, ఆయన స్వాస్థ్యమైన మనము, పరిశుద్ధ జనాంగము, రాజులుగాను యాజకులుగాను ఏర్పరచబడిన వంశముగాను ఉన్న మనము ఆయన స్వాస్థ్యముగాను. మూడోది, ఆయన శక్తి, మహాఘనత ఉన్న ఆయన శక్తి. ఏంటి ఆ శక్తి? దేవుని శక్తి గురించి ఆలోచిస్తే అనేకమైన కీర్తనకారులు తన యొక్క ప్రభావము గురించి, తన కీర్తి గురించి, తన గొప్పతనం గురించి అనేకమైన పాటలు, సంకీర్తనలతో దేవునికి ఘనపరుస్తుంటారు. వాటిలో ముఖ్యమైనది మనిషికి ఊహకు అందనిది సృష్టి. అనేక రకమైన విషయములను సృష్టించాడు. మన యొక్క శరీరంలో ఉన్న అవయములు, వాటి పనులు ఏ విధంగా ఒక్కొక్కటి చేస్తూ ఉంటుందో దాని గురించి ఆలోచించిన దేవుడు సృష్టించిన అనేక రకమైన పక్షులు, వృక్షములు, ఫ్లవర్స్, ఇటువంటివన్నీ చాలా ఆశ్చర్యచకితమైనవి, గొప్ప గొప్ప సృష్టి, అర్థము కానివి. ఇంకనూ మానవుడు కనుగొంటూ ఉన్నాడు. అదే సైన్స్ అంటే, టు నో వాట్ ఈస్ ఆల్రెడీ బీన్ ఎగ్జిస్టింగ్ దేర్, టు ఫైండ్ అవుట్ ద హిడెన్ థింగ్స్ దట్ హస్ బీన్ క్రియేటెడ్. మరుగుపరచబడి, దేవుని సృష్టించబడి మరుగుపరచబడిన దాన్ని మానవుడు కనుగొంటూ తెలుసుకుంటున్నాడు. తెలుసుకునే మనం ఇంత మురిసిపోతుంటే సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు. సో సమస్యను సృష్టించిన సృష్టికర్త యొక్క శక్తి డెఫినెట్లీ అపరిమితమైన శక్తి. అది చాలా అద్భుతమైన శక్తి, అనంతమైన శక్తి. ప్రాబబ్లీ అది గొప్ప శక్తి అయి ఉండొచ్చు. ఆ శక్తి గురించే పౌలు ప్రార్థన చేస్తున్నాడేమో. ఎందుకనగా కేవలం భూమి అందలే కాదు, అంతరిక్షంలో ప్రతి ఒక్క నక్షత్ర మండలం ప్రతి దాన్ని సృష్టించి వాటిని స్థలంలో వాటిని పెట్టి వాటిని తిరుపుతూ వాటిని బ్రహ్మాండం నడిపించున్న గొప్ప సృష్టికర్త. అనేక జీవులను, అనేక కెరూబులను, సెరూపులను సృష్టించిన సృష్టికర్త. సో ఇది కేవలం ఆయన శక్తి, ఆయన సృష్టిలో ఉన్న శక్తి వలన ఇటువంటి గొప్ప గొప్పవైన కాబట్టి బహుశా సృష్టించే శక్తి గొప్ప శక్తి అయి ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ప్రాబ్లీ పాల్ ఈస్ టాకింగ్ అబౌట్, ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. ఆయన శక్తి యొక్క గొప్పతనము ఏంటది? ఎక్సీడ్ అవుతుంది, అనగా విస్తరించబడుతుంది. ప్రాబ్లీ జనరల్గా మనము తన యొక్క సృజించిన శక్తి, సృజనాత్మక శక్తి అటువంటిది గొప్పది అని అనుకోవచ్చు. ఎందుకనగా నిజంగా ఆయన సృష్టిని చూస్తే మానవుడు గ్రహింపుకి అందనిది సృష్టి. కానీ దానికన్నా ఇంకొక శక్తి ఉంది. సృజనాత్మక శక్తి కన్నా, సృష్టించే శక్తి కన్నా మరి గొప్ప శక్తి. అది పునరుత్థానపు శక్తి. పునరుత్థానం అంటే ఇట్స్ ఎ ట్రయంఫ్ ఓవర్ ద హోస్ట్ ఆఫ్ డార్క్నెస్. అనగా చీకటి బంధకముల పైన, చీకటి శక్తుల పైన విజయం సాధించుట, చీకటిని ఓడించి వెలుగుని ప్రసాదించుట. చీకటి అంటే
పాపముకు సంబంధించినది, పాపముకు సాదృశ్యమైనది. చీకటి అంటే దురాత్మ శక్తులు, వాటి యొక్క పనులకు సాదృశ్యమైనది. దానిపైన జయము పొందినది. చీకటి అంటే మరణముకు సాదృశ్యమై ఉన్నది. సో మరణమును, అపవాది శక్తులను, అపవాది యొక్క సమస్త పవర్స్ని, దాన్ని అధిగమించి దాని మీద జయము పొందే శక్తి పునరుత్థానపు శక్తి. సో సృజనాత్మక శక్తి కన్నా పునరుత్థానపు శక్తి అతి గొప్పది, దాంట్లో ఏ డౌట్ లేదు. మనము ఈ పునరుత్థానం శక్తి ఎంత గొప్పదో, ఇప్పుడు నేను చెప్పినంత గొప్పదా, ఇంకా దాంట్లో ఏమైనా ఉందా అనేది, ఆ శక్తిలో ఏముంది అనేది తర్వాత మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గివ్ ఇట్. సో యోహాను 17వ అధ్యాయంలో యేసు చాలా ఒక అధ్యాయం యావత్తు కేటాయించి తన స్వాస్థ్యమైన మన గురించి దేవుడు చెప్తూ ఉంటాడు. తన స్వాస్థ్యమైన మన గురించి దేవుడు చెప్తూ ఉంటాడు. రిపీటెడ్గా మరలా అదే అధ్యాయంలో ఈ విషయంని, దేవుని యొక్క స్వాస్థ్యం యొక్క ప్రాముఖ్యతను గురించి యేసు చెప్తూ ఉంటాడు. 17వ అధ్యాయంలో ఏం నేర్చుకుంటామంటే, హీ కెనాట్ క్లెయిమ్ హిస్ ఇన్హెరిటెన్స్ అపార్ట్ ఫ్రమ్ అస్. ఆయన స్వాస్థ్యమును ఆయన పొందుకోవాలంటే మనం లేకపోతే ఆయనకు స్వాస్థ్యమే లేదంట. మనమే ఆయన సంపూర్ణమైన స్వాస్థ్యం. మనకి దేవుడి స్వాస్థ్యం అంటూ, మన పిల్లల స్వాస్థ్యం, మన భార్య భర్త కుటుంబం స్వాస్థ్యము, మన ఇల్లు స్వాస్థ్యం, మన యొక్క బంగారం స్వాస్థ్యము, అనేకమైన విషయంలో స్వాస్థ్యం కలిగి ఉంటాం. కానీ దేవుడికి మాత్రం చూడండి, మీరు ఒక్కలే ఆయన స్వాస్థ్యం అంట. మీకు మించిన స్వాస్థ్యం ఆయనకి ఏమీ లేదు. ఎంత ఇష్టపడకపోయింటే, ఎంత ఏంటది అమూల్యమైనది కాకపోతే తనకు తానే అర్పించుకుంటాడు. ఆలోచించండి. అనగా పౌలు ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనము దేవుడిని, క్రీస్తు యేసుని పూజిస్తాము. డెఫినెట్లీ దేవుని మహిమని గురించే కానీ, దేవుని ప్రభావమే కానీ, దేవుని శక్తే కానీ మన ఊహకు అందనిది. చాలా గొప్పవాడు దేవుడు, చాలా మిక్కిలి మహోన్నతుడు, మహిమావంతుడు. ఆయన్ని మనము గ్రహించలేము కూడా. కానీ అట్టి మహిమావంతుడు, అట్టి గొప్పవాడు తనకు తానే అర్పించుకున్నాడు అంటే ఆయన దృష్టిలో, అర్థమవుతుందా? ఇప్పుడు అంత ఆయనకు మన ఊహకు కూడా చెందని గొప్పవాడు, అంత మహిమావంతుడు కనుక ఆయన చాలా గొప్పవాడు అని మనం ఏ విధంగా దేవుని చూస్తున్నామో, కానీ ఒకసారి దేవుని యొక్క తలంపు కానీ, దేవుని యొక్క ఆ పర్సెప్షన్, భావన కానీ తెలుసుకుంటే, ఆయన తనకంటే అత్యధికముగా నిన్ను ఇష్టపడుతున్నాడు. నీవు ఎందుకనగా తన యొక్క ప్రాణంను ఇచ్చి కూడా, తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నీవు పోకూడదు అని తనకు తాను అర్పించుకుంటున్నాడు. అంటే దేవుడు, పౌలు ఏం చెప్తున్నాడు అంటే మనకి ఇక్కడ, దేవుని దృష్టిలో, ఆయన యొక్క అండర్స్టాండింగ్లో, గ్రహింపులో నీ యొక్క మూల్యము, నీవు ఎంత గొప్పవాడివో చెప్తున్నాడు. యేసే సమస్తము, జ్ఞానము, బుద్ధి, మంచితనము, ఐశ్వర్యము, ఆశీర్వాదము, స్వస్థత, సమస్తము యేసే. అటువంటి తన సమస్తమును నీ కోసం అర్పించాడంటే నీవు ఎంత గొప్పవాడివి దేవుని దృష్టిలో. అపవాది మనకు అది అర్థము కాకుండా, మన దేవుడు అంత ప్రాణం పెట్టి కొనిన మనలను, మన యొక్క ఏంటది గొప్పతనమును, దేవుడు మన పట్ల చూపుచున్న తన ప్రేమను, మన పట్ల ఆయనకున్న అవగాహనమును మనకి అర్థము కాక మనము తిట్టుకుంటుంటాము, అరుచుకుంటుంటాము, ఏం జీవితం ఇది అని శపించుకుంటుంటాము. కానీ యేసు, సమస్తమై ఉన్న యేసు తన సమస్తముని అర్పించి నీ కోసం అర్పించాడంటే తన దృష్టిలో నువ్వు ఎంత విలువైన వాడవి. అదే ఇక్కడ చెప్తున్నా 17వ అధ్యాయం మొత్తము, హీ కెనాట్ క్లెయిమ్ హిస్ ఇన్హెరిటెన్స్ అపార్ట్ ఫ్రమ్ అస్. ఆయన తన స్వాస్థ్యం ఏదైనా కోరాలంటే మనము తప్ప ఇంకా ఏమీ దేవునికి స్వాస్థ్యం లేదంట. ఎందుకనగా మన మీద సమస్తము ఇచ్చాడు. తన సమస్తము మన మీద ఇచ్చాడు కనుక ఇప్పుడు మనము సమస్తముతో, తన సమస్తముతో మనల్ని కొని ఉన్నాడు.
సో కొనుక్కున్న ఆయన మన యొక్క వెల ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. మనము అంత ప్రాముఖ్యమైన వారిమి దేవునికి. మనకైతే స్వాస్థ్యం, ఇల్లు కావాలి, తమ పిల్లలు కావాలి, భర్త కావాలి, భార్య కావాలి, బంధుమిత్రులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ కావాలి. దేవుడు కూడా కావాలి. కానీ దేవుడు మాత్రం మనం ఒక్కటే కావాలి. నువ్వు ఒక్కడివే దేవుడు కావాలి. అదే విషయము 17వ అధ్యాయంలో యేసు పదే పదే అనేక వచనంలో మాట్లాడుతుంటాడు. ఒకసారి 17వ వచనంలో ఒక్కొక్క వచనం చదువుతుంటాను, వింటున్నాను జాగ్రత్తగా. 17వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. And thou hast given him power over all flesh that he should give eternal life to as many as thou hast given him. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సో యేసుకి అధికారం ఇచ్చాడు. దేని బట్టి ఇచ్చాడు అధికారము? వారికి నిత్య జీవం ఇవ్వాలని. సర్వ శరీరుల మీద నిత్య జీవం క్రీస్తు యేసు వలన రావాలని యేసుకి అందరి మీద అధికారం ఇచ్చాడు. Thou hast given him power over all flesh. సర్వ శరీరుల పైన అధికారం ఇచ్చాడు. That he should give eternal life to as many as thou hast given him. ఆయనకి ఎవరెవరికైతే నీవు ఇచ్చేవో తండ్రి, అంటే చెప్తున్నాడు, తండ్రి నీవు ఎవరెవరికైతే నా యొద్దకు పంపించావో వారందరిపైన నాకు అధికారం ఎందుకు ఇచ్చావు అంటే వారందరికీ నిత్య జీవం ఇవ్వాలని. నిత్య జీవము మనము ఏమి చేసినానో మనకు వచ్చినది కాదు. ఎందుకనగా ఎప్పుడైతే మానవుడు పాపంలో పడిపోయాడో అది పోగొట్టుకున్నాడు. కనుక అట్టి నిత్య జీవము అనగా దేవుడే నిత్యము ఉన్నవాడు. నిత్యము ఉన్న ఆయన దేవునితో పాటు నీవు కూడా నిత్యము ఉండాలని తన సంఘమునకు యేసుకి ఇచ్చాడు. అనగా ఈ యొక్క మనుషులకు యేసు ప్రభుకి ఇచ్చాడు తండ్రి. యేసు అందరిపైన అధికారం ఎందుకు కలిగినాడంటే వీరు అందరికీ ఏమి ఇస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. Let's read 6th verse now. I have manifested thy name unto the men which thou givest me unto the world. Thine they were, and thou gavest them to me, and they have kept thy word. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి. ఎవరవే ఉన్నాం మనం? ఆయన వారై ఉన్నాం. అర్థమవుతుందా? సో లోకంలో బంగారం గురించి అనట్లేదు, లోకంలో వజ్రాలు గొప్ప గొప్ప రత్నాల గురించి దేవుడు మాట్లాడట్లేదు. కానీ దేవుడు పరిత్రాణం పొందిన ఆ యొక్క జనాంగం గురించి దేవుడు చెప్తున్నాడు. వీరెవరు? వారు నీ వారు. Thine they were, and thou gavest them to me. నీ వారు కనుక నాకు ఇచ్చావు, నీ మనుషులు నాకు ఇచ్చావు. And they have kept thy word. నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీ వాక్యంను, సో వాక్యంను గైకొన్న వారు ఒకటి నిత్య జీవం పొందుతారు తప్పకుండా. వాక్యము గైకొన్న వారు దేవుని వారిగా నిత్యము ఉంటారు. నీవు నాకు ఇచ్చావు అని యేసుప్రభువు అంటున్నాడు. తండ్రి నీవు వీరికి నాకు ఇచ్చావు. వీరెవరు? వీళ్ళందరూ ఎవరు? నీ వారు. ఎవరు వారు? దేవుని వారు. సో మనము దేవుని అంటే ఇదంతా ఇది చెప్తున్నాను, దేవుని స్వాస్థ్యము మనం అయి ఉన్నామనే విషయం చెప్తున్నాం మీకు. ఒకసారి 9వ వచనం చదువుతాం. I pray for them, I pray for not for the world, but for them which thou hast given me, for they are thine. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. చూసారా? నీ వారే అనేక మార్లు దేవుడు ఎందుకు పదే పదే చెప్తున్నాడంటే దేవుని యొక్క స్వాస్థ్యము నువ్వు తప్ప ఇంకేమీ లేదు. బైబిల్ ఆదికాండం నుంచి రెవల్యూషన్ వరకు తన మహిమ తన ప్రభావం గురించి అనేక మార్లు మానవుడు తెలియపరిచినప్పటికీ ఆయన యొక్క ప్రాథమిక పని ఏమై ఉన్నదంటే పడిపోయిన ఆ యొక్క నరునికి, ఆ యొక్క మానవ జాతిని ఆయన వారిగా చేయడమే. అందునిమిత్తమే 66 పుస్తకంలో ఆయన పనిచేస్తూ వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడుగా నేడు సంఘంలో ఉండి పనిచేస్తున్నాడు. ఎందుకనగా మనము అంత అమూల్యమైన స్వాస్థ్యమై ఉన్నాం ఆయనకి. Let's read 11 and 12 now. And now I am no more in the world, but these are in the world. And I come to thee, Holy Father, keep through thine own name, whom thou hast given me, that they may be one as we are one. నేనికను లోకములో ఉండాను గాని వీరు లోకములో ఉన్నారు. ఉన్నామా లేదా లోకంలో? నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు ఏకముగా ఉండాలి. ఎప్పుడెప్పుడైతే సంఘములో విభేదం వచ్చి ఒకరి మీద ఒకరు పడకుండా మాట్లాడతారో వారిలో దేవుని ఆత్మ లేని వారు, వారి లోక సంబంధికులు.
నీకు నచ్చినను నచ్చకపోయినను తండ్రి కుమారులు ఏ విధంగా అయితే ఏకముగా ఉన్నారో సంఘము ఎప్పుడు ఏకముగా ఉండాలి. మనకు అనేక రకమైన విభేదాలు రావచ్చు మన యొక్క అభిప్రాయాలను బట్టి, కానీ మన యొక్క ప్రేమ, మన యొక్క విశ్వాసము ఎప్పుడు ఒకటిగానే ఉండాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు కర్మల్ చర్చ్లో ఒక రోజులకి వెళ్తున్నాం, ఎక్కడికి ఎవరో ప్రేయర్ మీటింగ్ పెట్టారు ఫాదర్. సో ఇమాన్యుల్ నాకు మా తమ్ముడికి తీసుకెళ్తున్నాడు బస్సులో. నా ముందు నారాయణ స్వామి గారు ఇంకొక 2-3 పాత వాళ్ళు ఉండేవారు. వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు, బైబిల్ డిస్కషన్ చేస్తున్నారు. అయ్యగారు చెప్పిన మాటలే వారు డిస్కషన్ చేసి వారిలో ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. చాలా గంటన్నర సేపు నడుస్తూనే ఉంది. అయిపోయినాక మళ్ళీ తిన్నాక మళ్ళీ బస్సులు ఎక్కితే మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్ చేసుకుని వస్తున్నారు. సో అనగా ఒకటే బోధ విన్నప్పటికీ ఆయనకి ఒకలాగా అర్థమైంది, ఇంకొకలాగా అర్థమైంది. వారిద్దరికి వారికున్న జ్ఞానం బట్టి వారు ఏం చేస్తున్నారు, సంభాషణ చేసుకుంటున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. అయినను ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోకి వెళ్ళారో ఆర్గ్యుమెంట్ని పక్కన పెట్టి అందరూ కలిసి దేవుని స్తుతించారు, ఆరాధించారు. ఆ బ్రదర్ కొంచెం కూరేసుకోండి కదా, అది వేసుకోండి అని చెప్పి కలిసిమెలిసి ఉన్నారు. మళ్ళా బస్ ఎక్కినాక మళ్ళా అనగా నీ యొక్క పర్సెప్షన్ కొన్ని విషయంలో భిన్నముగా ఉన్నను, నీ ప్రేమ, నీ విశ్వాసము మాత్రము దేవుడు ఏ విధంగా అయితే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారో అలాగే సంఘంలో అందరికీ అటువంటి ప్రేమ, విశ్వాసము ఏకముగా పనిచేయాలి. అప్పుడే దేవుని వారు అవుతారు. While I was with them in the world, I kept them in thy name. Those that thou gavest me I have kept, and none of them is lost, but the son of perdition, that is the scripture, might be fulfilled. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. ఎవరి నామం కాపాడుతున్నాడు? నీ బట్టి కాపాడట్లేదు, ఆయన నామము బట్టి దేవుడు మనల్ని కాపాడుచున్నాడు. చూస్తున్నా, నీవు అనగా చూడండి, దేవుడు ఆదామును సృష్టించినాక వారికి వదిలేడు, భూమి స్వాధీనం చేసి ఈ భూమిలో ఉన్న వారికి వదిలేడు. వారు పోగొట్టుకున్నారు కనుక ఇప్పుడు దేవుడు ఏ విధంగా కూడా తన ప్రాణమిచ్చి కొనిన జనాంగమునికి కోల్పోకుండా, తప్పిపోకుండా, నశించిపోకుండా, మన చేతులకి ఏది అప్పచెప్పకుండా అంతయు తండ్రి కుమార పరిశుద్ధాత్మలే చూసుకుంటున్నారు. సో ఏ విధంగా కూడా నీవు తప్పిపోవడానికి అవకాశం ఉండదు, ఏ విధంగా కూడా నువ్వు నశించిపోవడానికి అవకాశం ఉండదు. మళ్ళీ ఒకసారి, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నీ నామం యందు కాపాడాడు. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఎవరైతే నాశనపుత్రుడు అంటే ఎవరైతే అపవాది వెనకలబడతారో, అపవాది వెంబడిస్తారో వారు నాశనం అవడం తప్ప వీరెవ్వరూ నశించిపోరు. ఇది దేవుని యొక్క వాగ్దానము. ఇది యేసు తండ్రితో చెప్పుచున్న మాటలు. మళ్ళీ చదువు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని. ఒక నిమిషం అక్కడ ఆపండి. సపోజ్ నాకు ఒక భూమి ఉంది, ఒక 5 ఎకరాల భూమి ఉంది, ఉంటే బాగుంది కానీ లేదు, ఉందనుకోండి. 5 ఎకరాల భూమిలో ఎవరో ఒకరు వచ్చి ఒక 2 ఎకరాలు లేక ఒక 500 గజాలు మట్టి పెట్టాడు. ఏం చేస్తాను నేను? వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతాను, తర్వాత గవర్నమెంట్లో కేసు వేస్తాను, లేక పోలీసులు చెప్తాను, లేక మున్సిపాలిటీ వాళ్ళు చెప్తాను, ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాను. ఎందుకు? ఏమేమి నేను చేయగలిగిన సామర్థ్యం ఉందో అవన్నీ చేసి నాది అనే ఒక భూమిని, నా భూమిని నేను ఏమని చేస్తాను? తిరిగి పొందుకుంటాను. 500 గజాలే కదా పోనీ అని వదిలేస్తానా? ఇప్పుడు ఒక 5 గజాలు వదిలేస్తానా? వదిలేను. ఒక గజం వదులుతానా? అసలు మనం కదా. సో ఈరోజు ఉండి రేపు నువ్వు దాంట్లో ఉండవు. అంత కష్టపడి దాన్ని సంపాదించడంలో ఏదో కట్టు నిర్మాణం చేసి 70-80 సంవత్సరాల వరకు దాని నీ ఉనికి దాంట్లో ఉండదు. నీవెవరో దానికి తెలియదు, దాంట్లో ఉన్నవాడు నిన్ను గుర్తుపట్టాడు. అర్థమవుతుందా? ఇంత కష్టపడి ఇల్లు కడతాము మనం, బ్రతికినంత సంవత్సరాలే. తర్వాత నీ కొడుకు వచ్చే పాత పడిపోయిన ఇల్లు కానీ కొత్త గడతలేక అమ్మేస్తాడు కొడుకు తీసుకెళ్ళి. నువ్వు ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత సమయం నువ్వు పెట్టి, నీ డబ్బుని పెట్టిందంతయు ఎవడికో అమ్మేసిండు. అర్థమవుతుందా? సో అటువంటి దానికే మనం పోగొట్టుకోకపోతే ఇంత అమూల్యమైనది తన ప్రజలైన వారికి దేవుడు ఎలా పోగొట్టుకుంటాడు? అందుకే ఎవడు కూడా నశించిపోకుండా రక్షించడానికి తండ్రి కుమారులు పనిచేయుచున్నారు. చదువుదాం ఒకసారి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనములు నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఎవరు నశింపకూడదు. అది దేవుని యొక్క కార్యమై ఉన్నది.
Let's read 24th verse. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఎవరు ఎక్కడుంటారు మీరు? అపవాదు ఉన్నాడు, అపవాద శక్తులు ఉన్నాయి, ఇన్ని రకములైన టెంప్టేషన్స్ ఉన్నాయి. నశించిపోయి మీరు అక్కడికి ఎట్లా పోతారు కదా? దేవుడు అంటున్నాడు, వీరు నీ వారు కనుక ఇప్పుడు వరకు నేను భద్రపరిచిన వీరిని. దేవుడు భద్రపరిచిన దాన్ని దురాత్మ కాదు కదా, వాని యొక్క సమూహం యావత్తు వచ్చినను దేవుని భద్రత నుంచి ఎవడిని కూడా తీసుకెళ్ళలేడు. ఇది దేవుని యొక్క రక్తం ఇచ్చి కొనబడిన జనాంగము, ఆయన స్వాస్థ్యము కనుక ఆయన స్వాస్థ్యంని ఎవడు కూడా ఏం చేయలేడు, బలత్కరించి తీసుకోలేడు. అది దేవుని యొక్క పని అయి ఉన్నది. ఒకప్పుడు భూమిని దాని యొక్క స్వాధీనం యావత్తు మానవుడికి ఇస్తే వాడు కోల్పోయాడు కనుక రెండో ఆదామైన యేసు వచ్చి దీనిని యావత్తు ఆయన చేతికి తీసుకుని ఆయన సంపాదించిన సంపద ఏ విధంగా కూడా పోగొట్టుకోడు. ఆయన ఎక్కడుండునో అక్కడే తన స్వాస్థ్యమైన తన జనాంగం ఉంటారు. ఆయన పరలోకంలో నిత్యం ఉన్నవాడైతే తన స్వాస్థ్యమైన జనాంగము నిత్యము ఆయనతో ఉన్నవారు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారు. ఒకసారి మనము ఆయన దృష్టిలో ఆయన స్వాస్థ్యము అని అంటున్నాడు. దేవునికి మనము ఏ విధంగా స్వాస్థ్యమై ఉన్నామో చదువుదాం కొంచెం. ఏ విధంగా ఆయనకు స్వాస్థ్యమై ఉన్నాము. మొట్టమొదటిది దేవుడు అంటున్నాడు, వీరందరూ నా శరీరము. First thing that he's trying to teach us is that we are all his body. ఆయన యొక్క శరీరమై ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22-23 చదువు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఎవరు ఏమై ఉన్నారు మనం? ఆయన శరీరం. ఆయన శరీరం ఏం చేస్తాడు? ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ కొంచెం దూరం ఉండు, నేను దేవుడిని అని అంటాడా? ఆయన శరీరం. అందుకే ఆయన ఎక్కడుండునో అక్కడ. ఆయన శరీరం ఎక్కడుంటుంది? ఆయన ఎక్కడుంటాడు అక్కడ ఉంటుంది. ఓకే, సో మనం ఏమై ఉన్నాము? ఆయన శరీరం. ఓకే, అందుకే పోగొట్టుకోలేడు. అర్థమవుతుందా? స్వాస్థ్యం ఎందుకు పోగొట్టుకోలేడు? మనము ఏమై ఉన్నాము? ఆయన శరీరమై ఉన్నాము. ఓకే, ఒకసారి 2:19-22 చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19-22. మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఏమై ఉన్నారు? యు ఆర్ హిస్ బిల్డింగ్, యు ఆర్ హిస్ హౌస్. ఆయన ఇంటి వారై ఉన్నారు. చదువు, ప్లీజ్ కీప్ రీడింగ్. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. సో ఆయన శరీరమే కాదు, దేవుని ఆత్మ నివసించు నివాస స్థలమై ఉన్నాము. చూడండి, ఎవరు ఎక్కడికి వెళ్ళినాను, ఏ ఎక్స్కర్షన్కి వెళ్ళినాను, ఏ హాలిడేకి వెళ్ళినాను, ఇంటికి వచ్చి తన బెడ్ మీద పడుకునే తృప్తి వేరేగా ఉంటుంది. ఎంత పెళ్ళికి వెళ్ళి ఎంత సందర్శించినాను, ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునే ఆ యొక్క ఆనందమే వేరేగా ఉంటుంది. ఎందుకు? అది మనది, దాంట్లో మనకి సంతృప్తి కలుగుతుంది. అలాగే మనము కేవలం ఆయన శరీరమే కాదు, ఆయన నివసించు స్థలమై ఉన్నాము, ఆయన విశ్రాంతి చేయు స్థలమై ఉన్నాము, ఆయన నివాస గృహమై ఉన్నాము, అనగా ఆయన మందిరమై ఉన్నాము. ఓకే, అంతేకాదు 5వ అధ్యాయంలో 22-23 చదువు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సో నిన్ను రక్షించువాడెవరు? క్రీస్తే. సో భార్యాభర్తల గురించి ఏమన్నాడు ఆదికాండంలో? బోన్ ఆఫ్ మై బోన్ అండ్ ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ కదా, నా మాంసంలో మాంసము, నా ఎముకలో ఎముక అని అంటున్నాడు. అనగా ఎప్పుడైతే నారినైతే బయటికి తీస్తున్నాడో, ఎక్కడి నుంచి తీస్తున్నాడు? నరుని నుంచే బయటికి తీస్తున్నాడు. అనగా వాళ్ళిద్దరు ఏమై ఉన్నారు?
ఒకటై ఉన్నారు, వాళ్ళిద్దరూ ఏకముగా ఉంటారు అంటున్నాడు. సో ఇక్కడ కంపారిజన్ చెప్తున్నాడు 5వ అధ్యాయంలో. ఏ విధముగా అయితే భార్యల గురించి చెప్తూ, కొంచెం వినరు కదా భార్యలు, అందుకే చెప్తున్నాడు, కొంచెం లోబడి ఉండండి అమ్మ మీ ఆయనకి అని చెప్తున్నాడు. క్రీస్తు ఏ విధంగా అయితే శిరస్సు అయి ఉన్నాడో అలా శిరస్సుగా ఉండాలి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చాలా గౌరవించండి అని భార్యాభర్తల యొక్క రిలేషన్షిప్ను బాగు చేస్తూ క్రీస్తును మరియు సంఘం యొక్క రిలేషన్షిప్ గురించి చెప్తున్నాడు. అలాగే భర్త ఏ విధంగా శిరస్సు అయి ఉన్నాడో అలాగే సంఘంకి శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే మన భర్త ఎవరు? క్రీస్తు. అనగా క్రీస్తుకు మనం ఏమవుతున్నాము? భార్య, వధువు అవుతున్నాము. సో ఆయన శరీరం అయి ఉన్నాము, ఆయన నివాస స్థలమై ఉన్నాము, ఆయన యొక్క వధువు అయి ఉన్నాము. అందుకే ఆయన పోగొట్టుకోలేడు. అందుకే ఆయన ఎక్కడుంటాడో అక్కడే ఉండాలి. ఆయన నివాస స్థలం కాబట్టి అక్కడే ఉండాలి, ఆయన భార్య కాబట్టి అక్కడే ఉండాలి, ఆయన శరీరం కాబట్టి అక్కడే ఉండాలి. అర్థమవుతుందా? సో వీఆర్ ఈజ్ ఇన్హెరిటెన్స్. 17వ అధ్యాయంలో పదే ఇదే విషయం చెప్తున్నాడు. దోస్ హూమ్ దా వాస్ గివెన్ మీ దే ఆర్ మైన్. నీ జనాంగమైన వారిని ఇప్పుడు నాకు ఇచ్చేవు కనుక వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అనగా మనము మన గురించి ప్రార్థన చేయకపోయినప్పటికీ, దేవుడు చేస్తున్నాను చేయడం మానేయగలరు. సో చేయకపోయినప్పటికీ దేవుడు మాత్రము నిరంతరము మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకనగా మనము దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాము కనుక. ఓకే, ఇప్పుడు ఒకసారి 20వ వచనం చదువుదాం. ఎఫిషియన్స్ చాప్టర్ 1:20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ పునరుత్థానం యొక్క శక్తి గురించి చెప్పబడుతుంది. పునరుత్థానం శక్తి గురించి చెప్తుంది. మళ్ళీ మెల్లగా చదువు, జాగ్రత్త వినండి. పెద్ద సెంటెన్స్లు ఉంటాయి, కామాలు ఉంటాయి, అర్థం కావు, ముక్క అర్థం చేసుకుని చదవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి, మహిమా స్వరూపమైన తండ్రి, పరలోకపు తండ్రి. ఆయన ఎవరి తండ్రి? మన యేసు ప్రభుకు తండ్రి. తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు. ఆయనకు తెలుసుకోవాలంటే నీకు జ్ఞానము ప్రత్యక్షత ఇవ్వాలి అని ప్రార్థన చేస్తున్నాడు. నెక్స్ట్ వీక్లో దాని గురించి చదువుదాం, కొంచెం నేర్చుకుందామా. నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. నేను విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత, దీన్ని బట్టి, ఆ బలం బట్టి క్రీస్తును మృతులలో నుండి లేపాడు. ఇదేం శక్తి? పునరుత్థానం. ఇందాక చెప్పాను, ఇదేం శక్తి? ఇది పునరుత్థానం శక్తి. సృజనాత్మక శక్తి కన్నా గొప్పది. ఎందుకు? సృష్టించబడిన శక్తి ఆ ఆదాముకి ఇస్తే అది చీకట్లో ముంచేయగలిగాడు, అది పోగొట్టుకోగలిగాడు. కానీ పునరుత్థానం శక్తిని ఎవడు మింగలేడు. పునరుత్థానం శక్తిని మరలా ఎవడు మరణము తీసుకురాలేడు. అర్థమవుతుందా? నిత్యమైన దేవుడే తన నిత్యమైన శ్వాసని ఆదామవులోకి ఊదినప్పుడు నిత్యమైన శ్వాసతో వాడు నిత్యము బ్రతకవలసిన వాడు. కానీ ఎప్పుడైతే అధికారము, ఈ యొక్క డొమినియన్ అనగా ఆధిపత్యము ఆదాముకి ఇవ్వబడ్డదో వాడు అది పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా? నిత్యత్వము, నిత్య జీవముని పోగొట్టుకున్నాడు. నిత్యము బ్రతకాల్సిన వాడు ఎప్పుడూ వృద్ధాప్యం అనేది, సిక్నెస్ అనేది, రుగ్మత అనేది రాకుండా ఉండవలసిన వాడు అన్నీ తెచ్చుకున్నాడు. ఎందుకు? ఆయనకి ఇచ్చినది ఆయన పోగొట్టుకున్నాడు. దేని బట్టి? అవిధేయత బట్టి. అర్థమవుతుందా? అవిధేయత బట్టి మానవుడు అవి కోల్పోయాడు. సో ఇప్పుడు నిత్యము దేవుడు ఎప్పుడైతే తన నాసికనంద్రంలో ఊదాడో, తన శ్వాసను ఊదాడో, అది నిత్యమైన శ్వాస, అది నిత్యము ఉండాల్సింది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఆధిపత్యం వీడికి ఇచ్చాడో వీడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నిత్యము ఉండవలసిన ఆదాం ఏమవుతున్నాడు? మరణిస్తున్నాడు. నిత్యము బ్రతకట్లేదు, ముసలైపోతున్నాడు, వృద్ధాప్యం వస్తుంది, అనేక రకమైన రుగ్మతులు, జబ్బులు, వ్యాధులు వస్తున్నాయి, కష్టములు వస్తున్నాయి. ఇవన్నీ రావాలని దేవుడు
సృష్టించినప్పుడు అలా సృష్టించలేదు ఆదాముకి. నిత్యము ఉండాలని సృష్టించాడు. నిత్యమైన శ్వాసని వాడిలో వదిలాడు. కానీ అది పోగొట్టుకున్నాడు ఆదాం. అర్థమవుతుంది నా మాటలు? సో ఎప్పుడైతే దేవుడే తన శ్వాస, తన పరిశుద్ధాత్మ మనలో ఊదాడో మనము జీవాత్మాయం. అన్ని ప్రాణులు జీవము శరీరము కలిగి ఉన్నవి. మనకి అటు శరీరము, ఇటు ప్రాణము మరియు ఆత్మ. ప్రాణమే జీవము. సో ఇటు శరీరము, జీవము, ఆత్మ 3 మనకి ఇవ్వబడ్డాయి. మనము జీవాత్మ అయ్యాము. జీవాత్మ ఎలా ఉండాలి? నిత్యము ఉండాల్సింది. నిత్యము ఉండవలసిన మనము నిత్యత్వంను పోగొట్టుకున్నాము ఎప్పుడైతే మనం అవిధేయత చూపించి సాతానుతో మనం తన యొక్క అబద్ధపు మాటలు విన్నామో, అవిధేయత చూపించేమో, అవిధేయత బట్టి మనము అది కోల్పోయాం. అర్థమవుతుందా? కానీ ఎప్పుడైతే దేవుడు మన నిమిత్తమై చనిపోయాడో తిరిగి లేచే శక్తి, ఇది సృజనాత్మక శక్తి గురించి మాట్లాడుతాం మీకు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. సృజనాత్మక శక్తి కన్నా పునరుత్థాన శక్తి గొప్పది అనేది మీకు అర్థమవడం చెప్తున్నాను. దేవుడు సృజించిన నీకు తన చేతిలో ఉంచుకోయింటే నిన్ను భద్రంగా ఉంచుతుండే, కానీ ఎప్పుడైతే నీ చేతికి అప్పచెప్పాడో సృజించబడిన నీవు, సృష్టి అయిన నీవు, దేవుని యొక్క సృజనాత్మక శక్తి వలన సృజించబడిన నీవు పోగొట్టుకుంటున్నావు. అర్థమవుతుందా? కానీ పునరుత్థానము శక్తి ఎటువంటిదంటే ఒక్కసారి పోగొట్టుకున్న దాన్ని దేవుడు తిరిగి ఎప్పుడైతే పొందుతాడో, ఎప్పుడైతే తిరిగి లెగుస్తున్నాడో, ఆ పాపం పైన అధికారం పొందుతున్నాడో, ఇక ఎన్నడూ కూడా దానిని అపవాది కానీ చీకటి కానీ దాన్ని తీసుకోలేదు. అందుకే పునరుత్థానం శక్తి చాలా గొప్పది. సృజనాత్మక శక్తి భూమిని సృష్టించాడు, అంతకుముందు దేవదూతలు సృష్టించాడు, అంతకుముందు భూమిని సృష్టించాడు, అంతకుముందు ఆకాశం సృష్టించాడు. వారు పాపం చేశారు, దేవుడు దాన్ని నిర్మూలన చేసేసాడు. ఆదామవ్వ తప్పు చేశారు, నిర్మూలన చేసేసాడు. భూమి తప్పు చేసింది, నోహాకాలం జలప్రలయంతో నిర్మూలన చేశాడు. సృష్టించిన సృష్టిని నిర్మూలన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టిని వేరే వాడు అపవాదే కానీ అటు అంటే పడిపోయిన దూతలే కానీ దాన్ని ఏం చేస్తున్నది? దాని యొక్క స్వరూపమును, దాని యొక్క శ్రేష్టత్వమును మలినంగా చేస్తుంది. అనగా దేవుని యొక్క పనిని భంగము చేస్తుంది. కానీ సృష్టించబడిన సృష్టిని అపవాది తన శక్తులతో దాన్ని చెడగొట్టగలరు, కానీ పునరుత్థానము శక్తిని ఎవడు ముట్టుకోలేడు. పునరుత్థానం శక్తిని ఎవడు దాంతో ఆటలాడలేడు. దేవుడు ఒక్కసారి పునరుత్థానం అయ్యాడంటే ఆయన్ని మరలా ఏదియూ చంపదు. పునరుత్థానము శక్తి ఏ శక్తి అయితే క్రీస్తుని మృతుల నుంచి లేపిందో ఆ ఆత్మే నిన్ను నన్ను లేపుతుందని వాక్యం సెలవిస్తున్నది. అనగా పునరుత్థానము రేపొద్దున పొందబోచున్న మనము ఏ శక్తితో పునరుత్థానం అవుతున్నాము? ఆ పరిశుద్ధాత్మ శక్తితోనే. ఏ ఆత్మ అయితే మరణించిన యేసు యొక్క మృత శరీరమును లేపిందో ఆ ఆత్మే నిన్ను నన్ను లేపుతుంది. మన మార్టల్ బాడీస్ అనగా మన క్షయమైన ఈ శరీరములను ఏం చేస్తుంది? అది పునరుత్థానం శక్తితో లేపుతుంది. సో ఏ శక్తి అయితే యేసుని లేపిందో ఆ శక్తి నిన్ను నన్ను కూడా లేపుతుంది. ఓకే, ఏ శక్తి వలన అయితే యేసు లెగిసి ఆయన్ని ఎవడు కూడా ఇంకా జయించలేడో, అలాగే పునరుత్థానము పొందిన మనలను ఏ శక్తి కూడా పరలోకంలో కానీ భూలోకంలో కానీ ఎక్కడున్నను ఎవరు కూడా ఇక మీదట ఎన్నడూ మనలను దేవుడి నుంచి ఎడబాటుకు తీసుకురాలేరు. అందుకే అది గొప్ప శక్తి. అందుకే పునరుత్థానపు శక్తి సృజనాత్మక శక్తి కన్నా గొప్ప శక్తి అయినది. అయినను ఇంకా పునరుత్థానం శక్తిలో ఇంకొంచెం ఉంది మనం గ్రహించాల్సింది. చదువు 20 చదువు. ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు, ఎక్కడ అవ్వగొడుతున్నా ఆలోచించండి. ఇదంతయు ఒకటే శక్తి. విచ్ హీ రాట్ ఇన్ క్రైస్ట్ వెన్ హీ రేజ్డ్ హిమ్ ఫ్రమ్ ఎప్పుడైతే యేసుని దేవుని ఆత్మ వచ్చి ఏ శక్తి అయితే పునరుత్థానం శక్తితో వచ్చి పునరుత్థానం కలిగింపజేస్తుందో, ఆ మృత శరీరం అయిన యేసుని పునరుత్థానుడుగా చేసిందో ఆ శక్తి అక్కడ ఆగిపోలేదు. అర్థమవుతుందా? చూడండి, మనము ఆ సంఘము
దేవుని యొక్క అనేకమైన విషయములను జ్ఞాపకం చేస్తూ కృతజ్ఞతలు చెల్లించినప్పటికీ కొన్నిటిని క్రైస్తవులు, ముఖ్యంగా క్రైస్తవులు కొన్నిటిని పండుగగా ఆచరిస్తాం. మొట్టమొదటిది క్రిస్మస్, దేవుని యొక్క జననం గురించి. వెరీ గుడ్. తర్వాతలా ఎవడు గుడ్ పట్టించుకోడు, ఎందుకంటే అది శుక్రవారం కానీ అంత బాధలు ఏడుపులు ఉంటుంది. ఎవరు అసలు చెప్పంగా చెప్పలేదు, డాడీ ఈస్టర్కి వెళ్ళిపోయారు అందరు. సో యేసు మన నిమిత్తమై ప్రాణం పెట్టిన శుక్రవారం. తర్వాతలా ఈస్టర్ అనేది యాక్చువల్లీ అదొక పెద్ద ఏంటది డిబేటెడ్ మాట. అది అనగా ఈస్టర్ అనేది అసలు మన యొక్క క్రైస్తవ్యం చెందింది కాదు. అసలుకి అన్యులైన కొంతమంది ఐరోప్లో ఉన్నవారు, అన్యుల మాట పదం అది ఈస్టర్ అనేది. అయినను ఈస్టర్ రోజు మనం ఏం చేస్తాము? దేవుని యొక్క పునరుత్థానాన్ని సెలబ్రేట్ చేస్తాం. మనం ఇవే సెలబ్రేట్ చేస్తాం. ఇంకేం చేస్తామా చెప్పండి? ఇంకేం చేస్తాం? న్యూ ఇయర్ అది దేవుడు సంవత్సరం ఇచ్చిన, అంతే, దానికి సంబంధం లేదు. న్యూ ఇయర్ చేస్తే నీవు డే కూడా చేయాలి. ప్రతిరోజు నీకు న్యూ ఇయర్కి న్యూ డేకి ఏం సంబంధం లేదు, క్యాలెండర్లో మార్పు తప్ప. ప్రతిరోజు దేవుడు ఇంకొక జీవితం పడుకుని లేచి నెక్స్ట్ డే లేచి అంటే నీ బ్రతుకు ఇంకొక సంవత్సరం యాడ్ అయినట్టే. ఏంట్రా ఫస్ట్ సో ఫల సంగ్రహ పండగ, ఇది కూడా కృతజ్ఞతగా దేవునికి ఇస్తాం. ఇదేమి అందరు ఆచరించేది కాదు, ఎవరు చేస్తారు ఎప్పుడు చేయరు, మీరు కూడా ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేయరు. బట్ ముఖ్యంగా ఈ మూడినే క్రైస్తవులు చేస్తాం, అవునా కదా? కానీ పునరుత్థానపు శక్తిలో ఇంకొక శక్తి ఉంది. ఆ శక్తి అనగా ఆ శక్తి పునరుత్థానపు శక్తి అది కంప్లీట్ కావట్లేదు ఆ యొక్క పని అయిన వరకు. ఏంటి అదంటే దేవుడు పరలోకంకు ఏతించుట, పరలోకం వెళ్ళిపోవడం. The ascension of the Lord unto heaven is a part of the resurrection. పునరుత్థానము యొక్క ఈ యొక్క ప్రాసెస్లో, ప్రక్రియలో ఆయన తిరిగి లెగడమే కాకుండా తండ్రి యొద్దకు వెళ్ళిపోవడం వరకు ఇదంతయు పునరుత్థానపు శక్తి అని చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళా చదవండి, మెల్ల చదువురా. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, స్టార్ట్ ఇక్కడ అయింది, సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, ఇవన్నీ శక్తులు, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే, ఈ యుగమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇదంతయు క్రీస్తులో నింపాడు. ఇది పునరుత్థానపు శక్తిలో ఉన్నది. లెగడమే కాకుండా ప్రతి శక్తి కంటే అధికముగా ఉంచుతూ ఆయనను తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఏం చేశాడు? కూర్చొని పెట్టాడు. ఎవరికి? కుమారుడికి. పునరుత్థానపు శక్తిలో ఆయన తిరిగి లెగడమే కాకుండా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి సింహాసనాసీన అవ్వడం పునరుత్థానపు శక్తిలో ఇదంతా ఉంది. ఉట్టి లెగిసిపోతే పునరుత్థానం అయిపోవట్లేదు. నువ్వు లెగిసావు, పరలోక రాజ్యం లేకుండా గాలి తిరిగితే ఎట్లుంటుంది కదా? మధ్యాహ్నం దేవుడు వచ్చాడు, బురుధ్వని విన్నావు, క్రీస్తునందు మృతుడైనావు, ఏం చేస్తావు? లేగిసావు, మహిమ శరీరం పొందావు. పొందినాక టాటా బాయ్ బాయ్ నిలిపాడు అనుకో, ఏమవుతుంది? గాల్లో నువ్వు కూడా సంచరిస్తుంటావు కదా. కానీ నీవు తిరిగి దేవుని యొద్దకు చేర్చబడటం పునరుత్థాన శక్తి యొక్క పని అయి ఉన్నది. నిన్ను లేపిన ఆ శక్తే నిన్ను తండ్రి యొద్దకు కూర్చోబెడుతుంది. ఏ విధముగా యేసును అక్కడ కూర్చోబెట్టిందో అలాగే నిన్ను నన్ను ఆ పునరుత్థానము శక్తి తీసుకెళ్ళి నేనెక్కడుండునో వారు, మీరు ఎటువైపు ఉంటారు? ఎక్కడుంటారు? డౌట్ ఉందా ఏమైనా? డౌట్ ఇంటికి వెళ్ళి ఆ బైబిల్ కొట్టాడు, ఆ వాక్యం కొట్టాడు. నేను ఎక్కడ ఉంటాను అక్కడ మేము ఉండం ప్రభా, మా సంగతి తెలియదు ప్రభా అని కొట్టాడు. ఎక్కడుంటారు? యేసు ఎక్కడున్నాడు? ఎందుకున్నాడు కుడి పార్శ్వమున? ఏ శక్తి వలన అయితే పునరుత్థానము అయ్యాడో, ఏ శక్తి వలన అయితే ఆయన తిరిగి లేచాడో ఆ శక్తి ప్రతి అధికారాన్ని దాటుతూ ఈ యుగము కాకుండా వచ్చే ప్రతి యుగము ఉన్న ప్రతి నామము కంటే పైకి హెచ్చించబడి కుడి పార్శ్వమున కూర్చోబెడుతుంది ఆ పునరుత్థానము శక్తి. ఆ శక్తిలోనే ఎసెన్షియల్ పవర్ అనగా దేవుని దగ్గరకు పైకి ఎత్తబడే శక్తి ఉంది. అది పునరుత్థానము శక్తి. అందుకే అది చాలా గొప్ప శక్తి, చాలా అత్యధికమైన శక్తి. ఆ శక్తి క్రీస్తులో ఉంచబడ్డది. పునరుత్థాన శక్తిలోనే ఆరోహణ శక్తి ఉంది. ఎవరైతే నిన్ను మహిమా శరీరంగా పునరుత్థానం చేయుచున్నాడో వాడు నిన్ను తీసుకెళ్లి తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబెట్టబోచున్నాడు.
ఆ ఆత్మే, ఏ ఆత్మ అయితే క్రీస్తుని లేపిందో మృతుల నుండి, ఆ ఆత్మే మృతులైన నిన్ను కూడా లేపి, ఏ ఆత్మ వలనైతే క్రీస్తు కుడిపాశంను కూర్చోబెట్టాడో ఆ ఆత్మే నిన్ను కూడా తండ్రి యొక్క కుడిపాశంన కూర్చోబెడతాడు. ఏ ఆత్మ అయితే క్రీస్తుని ప్రతి అధికారం దాటించి, ఏ నామం ఈ యుగం కాకుండా ఏ యుగమైనను ఆయన ప్రతి యుగములో దేవుని కుడిపాశమున కూర్చోవాలని అని పెట్టిందో ఆ పునరుత్థానం శక్తి నిన్ను కూడా యుగ యుగములు దేవుని యొక్క కుడిపాశమున కూర్చోబెడుతుంది. ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుడిపాశమున కూర్చున్నట. సమయం అయిపోయింది. వచ్చే వారము దీన్ని కంటిన్యూ చేద్దాం. ఆ రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ కొంచెం చెప్పి ఆపేస్తా. అప్పుడేమైతుంది మీ అందరికీ నెక్స్ట్ ఏంటి అని ఉంటుంది, ఆశ ఉంటే ఉంటుంది. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డిస్టింక్షన్. ఏముందా కుడిపాశం? ఎందుకు ఉండాలి కుడిపాశం? ఆ స్థలము ఒక విభిన్నమైన స్థలము. ఇట్స్ అ డిస్టింక్షన్. ఆ వేరే స్థలం కన్నా ఆ స్థలంలో ఏదో ప్రత్యేకత ఉంది. అర్థమవుతుందా? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డిస్టింక్షన్. కొంచెం తేడా ఉంటుంది ఆ స్థలంలో. పరలోకం అంతా ఉంది, పరలోకంలో దూతలు ఉన్నారు, అనేక రకమైన జీవులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పరలోకంలోనే. కానీ దేవుని కుడిపాశంన ఉండుట అనేది మాత్రం ఏదో గొప్పది. ఎంత గొప్పది కాకపోతే క్రీస్తుకి అటువంటి మహిమావంతమైన స్థలంలో పెడతాడు. ఆయన ఎక్కడుంటాడో మీరు అక్కడ ఉంటారంటే ఎంత గొప్ప స్థలములో దేవుడు మనల్ని పెడుతున్నాడు. కెరూబులు, సెరూపులు, జీవమైన జీవులు, అనేకమైన దూత సమూహములు రకరకాల ప్రదేశంలో ఉన్నను యేసు మాత్రము దేవుని తండ్రి యొక్క కుడిపాశంలో కూర్చుంటాడు. ఆ స్థలంలో ఏదో ఉంది. ఆయన ఎక్కడుండునో అక్కడే వీరు ఉంటారన్నారు. సో నీవు కూర్చునే స్థలము ఒక విభిన్నమైన స్థలము, ఒక ప్రత్యేకమైన స్థలము. A place of distinction. Hebrew chapter 1 verse 3 please. Who being the brightness of his glory and the express image of his person, and upholding all things by the word of his power, when he had by himself purged our sins, sat down on the right hand of the majesty on high. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అటువంటి స్థలం అది. దూతలు కన్నాను, పరలోకంలో ఉన్న వాటికి అన్నిటికన్నాను గొప్ప ఏంటది శ్రేష్టమైన నామం సంపాదించాడు. ఎప్పుడైతే అందరికన్నా అల్పుడుగా భూలోకంకి దిగాడో, మానవుని రక్షించే నిమిత్తమై అంత గొప్పవాడు తగ్గించుకున్నాడో, అప్పుడు ఆయన అంత ఉన్నతమైన స్థానంకి మరలా వెళ్ళాడు. అందుకే వేసుకున్నాడు, నీవు తగ్గించుకుంటే హెచ్చించబడతావు, ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతావు. సో హూ బీయింగ్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆయన యొక్క మహిమ యొక్క ఏమైనాడు? తేజస్సు అయినాడు. ఆయన మహిమ ఎటువంటిదో తేజస్సు అంటే దాని యొక్క ప్రకాశం అదై ఉన్నాడు. ఎవరు? యేసు. And the express image of his person. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి, ఆయన ఎటువంటి తత్వమో అటువంటి మూర్తి అనగా అటువంటి ఆకారము కలిగిన వాడు, అటువంటి స్వరూపము కలిగిన వాడు. అర్థమవుతుందా? ఇదంతయు తన గురించే చెప్పట్లేదు, అక్కడ ఉన్న నీ గురించి చెప్తున్నాడు. ఒకవేళ తన మహిమ యొక్క తేజస్సు యేసు వలన వస్తే, ఆయన ప్రాణమిచ్చి ఆయన రక్తమిచ్చి కొనబడిన నీవు, ఆయన పరిశుద్ధత కలిగిన నీవు, ఆయన నీతిమత్తము కలిగిన నీవు, ఆయన స్వభావము కలిగిన నీవు, నీలోంచి ఏం రావాలి? అట్టి మహిమే ప్రకాశించబడాలి. అర్థమవుతుందా? అట్టి స్వరూపమే నీకుంటుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అటువంటి స్థలం అది. పాపమును ఆయన పర్జింగ్ ద సిన్, పాపపు శుద్ధీకరణ చేయు నామమైంది. పాపమును తొలగించే సామర్థ్యమైనది. దేవదూతలు ఎవరైనా పాపము చేస్తే వారికి ఆయన ఏమి సహాయం చేయట్లేదు. కానీ
పాపము చేసిన మన పట్ల దేవుడు ఆ పాపముని తొలగించిన నిమిత్తమే దేవుడే స్వయముగా వచ్చి పాపముగా మారి ఆ యొక్క నీతిమత్తముని, ఈ స్వభావమును, ఈ మహిమను, ఈ తేజస్సును మనలోకి ప్రవేశపెట్టాడు. నీ పాపమును మోసినప్పుడే ఆయన ఇవన్నీ నీకు ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఏ పునరుత్థానం శక్తి వలన అయితే ఆయన ఆ కుడిపాశంకి వెళ్తున్నాడో ఆ పునరుత్థానం శక్తి వలన అటువంటి మహిమ శరీరం నీవు కలిగి అదే స్థలముకి వెళ్ళినప్పుడు దేవదూతలు, అనేకమైన కెరూబులు, సెరూపులు చూసేది ఏంటనగా వీరిని ఎవరు పాపంలో ఇక పడవేయలేరు. చూడండి, పరలోకంలో లూసిఫర్ ఉన్నాడా లేదా? దేవుని యొక్క అతి పరిశుద్ధమైన తన యొక్క మౌంటైన్ పర్వతం మీద ఉన్నాడా లేదా? అవునా కదా? మండుచున్న రాళ్ళ మధ్యన సంచరించేవాడా కాదా? సంపూర్ణమైన జ్ఞానం ఉన్నవాడా కాదా? సౌందర్యమైనవాడా కాదా? సంపూర్ణమైన ఆరాధనకు నాయకుడా కాదా పరలోకంలో? అటువంటి వాడు ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. వాడిని వెంబడించిన 1/3, 3/3 దూత సమూహం ఏం చేశారు? పాపంలో పడిపోయారు. ఇంతకుముందు భూమిని సృష్టించాడు, ఆకాశం సృష్టించాడు. ఆ భూమిని కొంతమంది దూతలకి దేవుడు ఇచ్చాడు. వారేం చేశారు? యూదాపత్రిక చెప్తుంది, ఏం చేశారు? పాపము చేస్తే వారిని ఏం చేసినాడు? దేవుడు బిలామని చీకట్లో బంధించి ఉన్నాడు. ఎవరిలు ఎక్కడ ఉంటారు దూతలు? పరలోకంలో కానీ భూలోకం కానీ. ఎవరు వీరు? దేవుని యొక్క దూతలు. దేవుని దూతలు, కెరూబులు, వీరు తప్పిదములు చేసి పాపము చేస్తే తిరిగి పొందలేని స్థలము పునరుత్థానము శక్తి వలన సంఘముకి అనుగ్రహించబడుతుంది. అది దేవుని యొక్క కుడి పాశంలో కూర్చుండబడట అంటే. అనగా ఎప్పుడైతే నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుంటావో, దేవుడు ఏ విధంగా అయితే నిత్యము పరిశుద్ధతలో ఉంటాడో అలాగే ఈ సంఘము నిరంతరము నిత్యత్వము కొరకు అది ఎప్పుడు ఇక పాపము చేయలేదు. పాపము దానికి తాకదు. పాపపు యొక్క ప్రభావము దాని మీద పడదు. అంత శక్తి పునరుత్థానం శక్తిలో ఉంది. ఏ రక్తమైతే ప్రతి పాపమును తుడిచిందో ఆ రక్తం వలన కొనబడిన నీవు ఇప్పుడు పునరుత్థానపు శక్తితో, పరిశుద్ధాత్మునితో నీవు పునరుత్థానం పొందినందుకు ఏ విధముగా దేవుడు నిత్యము ఉంటాడో అలాగే నిత్యము పాపము లేకుండా సంఘము దేవుని కుడి పాశంలో కూర్చుంటుంది. ఆ కుడి పాశంలో కూర్చోడంలో అది దాని యొక్క గొప్పతనము. ఇంకెక్కడునను పాపం చేయబడతారేమో, ఎక్కడునను పాపం చేసేస్తారేమో. చూడండి, మిలేనియం అనగా 1000 ఏళ్ళ పరిపాలనలో ఈ యొక్క మహిమ శరీరం పొందిన మనము పరలోకంకి వెళ్ళి 7 సంవత్సరాల తర్వాత అర్మగద్దం యుద్ధమైనాక వస్తాం. తిరిగి వచ్చి దేవుడు భూమిని మొత్తం స్వాధీనం చేసుకుని ఆయనే రాజుగా, దేవుడుగా ఆ మందిరం కట్టబడుతుంది. ఎజెకియెల్ మందిరంలో ఆయన పూజించబడతాడు, రాజుగా ఆయన ఉంటాడు. లోకమంతయు ఒకటే భాష, ఒకటే మాట, ఒకటే భక్తి, ఒకటే విశ్వాసముతో ఆయన అందరం మనం పూజిస్తుంటాం. అప్పుడు అనేక మంది పుడతారు, కొత్త తరం. వారు పాపంలో పుట్టిన వారు కాదు. పాపపు స్వభావం వారికి లేదు. పాపపు బీజము వారిలో లేదు. పాపపు క్రియలు వారి మధ్య లేవు. ఎందుకనగా నీతి రాజే పరిపాలిస్తున్నాడు కనుక సమస్త లోకము యావత్తు 1000 ఏళ్ళ వరకు ఎలా ఉంటుంది? పరిశుద్ధతలో, నీతిలో, దేవుని ఆత్మలో, దేవుని పరిశుద్ధతలో నడిపించబడుతుంటుంది. తర్వాత 1000 ఏళ్ళ సంవత్సరం తర్వాత ఒక్క క్షణంకి ఎప్పుడైతే అపవాదికి దేవుడు రిలీజ్ చేస్తాడో, అంటే విడుదల చేస్తాడో, వాడు వచ్చి ఈ కొత్త తరము, ఎవరు అనగా కుడి పాశంలో కూర్చోకపోయిన తరం, వారిని ఇస్కరేణుల వలె వాడిని వెంబడిస్తారు, వాడికి వెళ్ళిపోతారు. కాబట్టి వారికున్ను వీడికి నిత్య నరకంలో వారిని పడవేస్తాడు. అర్థమవుతుందా? కుడి పాశంలో కూర్చుని నీకు మాత్రం ఆ స్థితి రాదు. 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత నీతిమంతులైన దేవుడు స్వయముగా భూమిని పరిపాలించిన తర్వాత కూడా పాపం పని చేయుటకు అపవాది వచ్చి పాపంని పురిగొలిపినప్పుడు, పాపంలో మనుషుల్ని శోధించి పాపంలో లాగినప్పుడు కుడి పాశంలో కూర్చున్న వాడు ఎప్పుడు పడిపోడు. ఎందుకనగా వాడికి పునరుత్థానపు శక్తి ఉంది. అంత సామర్థ్యము. కుడి పాశం కూర్చుని ఏం కుడి పాశం కూర్చున్నాడమ్మా? ఇది కుడి పాశములో పాపము ఎప్పుడు నిన్ను పట్టుకోలేదు. ఈ తరమే కానీ ఇంకొక యుగమే కానీ పాపమును నీవు చూడవు. పరలోకంలోనే పాపం మొదలైంది. దేవుడే స్వయంగా పరిపాలించిన భూమిలో మరొకసారి అపవాది తన యొక్క అనేక మందికి తన అనుచరులుగా తీసుకెళ్ళిపోతాడు. అనేక మంది వాడిని వెంబడిస్తారు. వారు రక్షించబడరు. కానీ ఎవరైతే పునరుత్థానం శక్తితో లేచారో ఆ సంఘమైన వారు దేవుడి కుడి పాశంలో కూర్చున్నవారు. దేవుడు యేసు ఏ విధంగా అయితే కుడి పాశంలో కూర్చున్నారో, నేను ఎక్కడుండునో వారు అక్కడ ఉండును అన్నాడు. సో వారు మాత్రం ఎన్నడూ ఇక పాపంలో పడివేయబడరు.
అంత సామర్థ్యము, అంత శక్తి పునరుత్థానంలో ఉంది. అంత గొప్ప స్థలము దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారము ఆ యొక్క కుడి పార్శ్వం గురించి, ఇది ఏమిటంటే డిస్టింక్టివ్ ప్లేస్, ప్రత్యేకపరచబడిన స్థలము. ఇంకేముంది ఈ యొక్క ఏంటది కుడి పార్శ్వంలో కూర్చుంటనేది వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాఘనుడా నీకు స్తోత్రములు, మహిమావంతుడా నీకు స్తోత్రములు. ప్రభువా, నీవు చేసిన కార్యములు గొప్పవి. నీవు చేసినవి మేము మెల్లమెల్లగా నేర్చుకుంటే, నీవు చేసిన సిలువ మీద చేసిన ఆ యొక్క గొప్ప పని, పునరుత్థానుడైన నీవు ఏమేమి చేసి ఉన్నావో నేడు మాకు తెలియపరుస్తున్నావు. నాడు అపోస్తలుడైన పౌలుతో ఎఫెసీ గ్రంథంకి బోధించి నేర్పించిన వాడు నేడు మాకు నేర్పిస్తున్నావు. తండ్రి, యుగములు అయిపోయినప్పటికీ మేము మాత్రము పాపములో పడము. నీ కుడి పార్శ్వమున కూర్చున్న వారం మేము కనుక ప్రభువా, నీవు ఏ విధంగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నావో, నేను ఎక్కడుండునో వారు అక్కడ ఉంటారన్నావు కనుక మేము కూడా ఆ స్థలంలో ఉన్నవారము. ఆ స్థలంలో ఉన్నవారు పునరుత్థానముతో నైనా వచ్చిన వారు, పునరుత్థానము శక్తితో వచ్చిన వారే ఆ స్థలంకి ఉంటారు. ఆ యొక్క ప్రత్యేకతనైనా ఎటువంటి పాపము వచ్చినను, ఎటువంటి పాపపు యొక్క నైనా ఫోర్స్ మా మీద అటాక్ చేసినను మేము ఇక ఎన్నడూ పాపంలో పడకుండా రక్షించే శక్తి పునరుత్థానపు శక్తి. ఏ పునరుత్థానము శక్తి అయితే మమ్మలను నైనా మృతులైన మమ్మలను నైనా మరి మహిమవంతమైన శరీరంగా మార్చి పరలోకము తీసుకెళ్ళడమే కాకుండా ఒక ప్రత్యేకమైన స్థలములో మమ్మలను నైనా నీవు ఏర్పరిచి ఉన్నావు. ఎందుకనగా మేము ఏర్పరచబడిన వంశమై ఉన్నాము, ఎందుకనగా మేము రాజులై ఉన్నాము, ఎందుకనగా మేము యాజకులమై ఉన్నాము. హల్లెలూయా ప్రభువా, ఎందుకనగా నీ స్వాస్థ్యమై ఉన్నాము. నీవు నీ స్వాస్థ్యం ఏనాడు పోగొట్టుకోలేవు ప్రభువా. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. నువ్వు చేసిన ఈ యొక్క వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు. చేసి నాయన ఆడు తప్పుటకు నరుడువు కావు, వాగ్దానం చేసేవంటే వాగ్దానం నెరవేర్చువాడవు నీవు కనుక ప్రభువా, నీ వాగ్దానం నెరవేర్చులాగున మా జీవితంలో మీ యొక్క చేతులకు అర్పించుచున్నాము. నీవే నడిపించుము, నీవే మమ్మలను నడిపించి బాగు చేయుము. నిత్యము మేము నీతో జీవించులాగున మాకు నీ పునరుత్థానపు శక్తితో మమ్మల్ని మహిమవంతులుగా మార్చమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.